పట్టణంలోని యేసు ప్రేమాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రెవరెండ్ కందుకూరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. యేసు ప్రేమాలయం ఆలయం ఫాస్టర్ అలజంగి రవికుమార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ చర్చి 17 సంవత్సరాల క్రితం ప్రారంభించామని, అప్పటి నుంచి నిరంతర ప్రార్థనలతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. రెవరెండ్ అమేస్ కందుకూరి మాట్లాడుతూ పాపులను రక్షించేందుకు ప్రభువైన క్రీస్తు మానవుడిగా ఈ భూమిపై అవతరించారని పేర్కొన్నారు. చర్చి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డానియల్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పిల్లలు వివిధ ప్రార్థనా గీతాలకు నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ సువర్ణ, రెవరెండ్ ఆంధ్రయ్య, రెవరెండ్ నిర్మల, విక్టర్ బాబు, కోరాడ నాగేశ్వరరావు, సూనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. దేవుని మహిమ కోసమై దేవుడు తన యొక్క ఉచితమైన కృపచేత ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యేసు ప్రేమాలయం సంఘ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దైవజనులకు, పెద్దలకు, ప్రియులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ముఖ్యంగా ఈ యొక్క మందిర వార్షికోత్సవాన్ని ఘనంగా క్రమంగా జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క డిసెంబర్ నెల అయినప్పటికీ యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జరిగేటువంటి సమయం. ఈ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిగించుకోవడానికి ప్రారంభించారు కూడా ఈరోజే. అది కూడా చాలా సంతోషదాయకమైన సమయం. యేసు ప్రేమాలయం వారు చక్కగా 17 సంవత్సరాలు ఈ సంఘమును స్థాపించి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఊరూర అనేక ప్రాంతాల్లో సర్వలోకమును గల సరస్వతి సువార్త ప్రకటించినటువంటి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటను పరిష్కరించుకొని చక్కగా సువార్త సేవా కార్యక్రమాలు ముందు సాగిపోతున్నారు. దైవజనులు, అభిషక్తులు, రవికుమార్ గారు, వారి సతీమణి గారు, అలాగనే సంఘం కూడా చక్కని సేవ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రేమ పండుగ క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లవ్. ఈ ప్రేమ పండుగలో యేసు ప్రేమాలయం వారు చాలా సంతోషముగా 17వ సంఘ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సమయంలో మమ్మల్ని గౌరవించడానికి వారు చక్కగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సంఘమును బహుగా దీవించునుగాక.